ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, కేటీఆర్ హరీష్ రావు ఎంఐఎం అధినేత మల్లారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు సీఎం రేవంత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ. రాజకీయంగా తప్పును బలంగా మార్చుకోవడంలో ఆయనే సాటి. ఇక ఇతర ముఖ్యమంత్రుల తీరు చాలా తేడా అయితే ఉంది. ఇది హైడ్రా విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది. కూకట్పల్లిలో సహా కొన్ని ప్రాంతాల్లో భవనాలపై హైడ్రా కూల్చినప్పుడు ఆ విభాగం చీఫ్ రంగనాథ్ విచారణకు హాజరయ్యారు హైకోర్టులో. అయితే ఆ సందర్భంగా హైకోర్టు ఓ వ్యాఖ్య చేసింది. అసలు హైడ్రాకు చట్టబద్ధత ఉందంటే ప్రశ్నకు తర్వాత వేరే ప్రభుత్వ అధినేతలు అయితే కంగారు పడేవారు ఏమో, కానీ రేవంత్ మాత్రం దాన్ని ఒక సలహా తీసుకున్నారు. కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి హైడ్రాకు చట్టబద్ధత కల్పించారు. తర్వాత ఆర్డినెన్స్ని గవర్నర్ వద్దకు పంపారు. ఆ తర్వాత సైలెంట్గా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు కలిసి వచ్చారు. అంతే, సీన్ ఒక్కసారిగా చేంజ్ అయింది. గవర్నర్ సంతకం పెట్టేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ కూడా విడుదలైంది. ఇక హైడ్రా విషయంలో కోర్టుల జోక్యం కూడా ఉండొద్దు, కారణం ప్రత్యేకంగా అధికారులు అయితే కల్పించడం జరిగింది. ఇక ఇప్పుడు హైడ్రా విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేయాలనుకున్నా అది ప్రభుత్వ విభాగం మాత్రమే. మీరు అక్రమణాలు కనుక చేశారని రుజువు చేస్తే కూల్చేస్తుంది, అందులో ఏ సందేహం లేదు. అసలు ఇంత అడావిడి హైడ్రాకు చట్టబద్ధత ఎందుకంటే దాని వెనుక పెద్ద గురి ఉందనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. హైడ్రాను అడ్డుకోవడానికి ఓఐసీసీ రెడీగా ఉన్నారు. ఓఐసీసీ భవనాలు అనుకున్నంత ఈజీగా కూల్చడం సాధ్యం కాదు. ఇక పల్లారాజేశ్వరరెడ్డి భవనాలు కూడా కూల్చడం కష్టమే. అందుకే హైడ్రా హోదా కల్పించింది. హైడ్రా చట్టబద్ధత వెనుక బలమైన కారణాలు. ఓవైసీ మల్లారెడ్డి కావచ్చు, అదేవిధంగా పల్లా, కేటీఆర్ వీరికి సమాధానం చెప్పడానికి హైడ్రా సిద్ధమవుతుంది. అందుకే ఫుల్ పవర్ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి. త్వరలో వీటిని కూల్చవచ్చు. హైకోర్టు వ్యాఖ్యల తర్వాత కాస్త కూల్గా ఉన్న హైడ్రా ఇప్పుడు తమ యంత్రాలను రోడ్లపైకి తీసుకురావచ్చు.